హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మ్మ్. ఏం లేదు, ఇవాళ ఒక చిన్న స్టోరీ చూద్దామని. ఒకరికి ఒకరు. ఈ స్టోరీలో టైటిల్ ఒక రైల్వే ప్లాట్ఫామ్ స్టేషన్ అవుట్ సైడ్ అందరు జనాలు కొంత ఎక్కేవాళ్ళు ఎక్కడానికి, దిగేవాళ్ళు దిగి వేరే స్టేషన్ వెళ్ళటానికి, ట్రావెలింగ్ అవటానికి కోసం ఉంటారు. బాగా రష్గా ఉన్న ఏరియాలో ఒక ఆయన నించుంటే షూ పాలిష్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి దానిలో ఒక 30 years ఉంటుంది, ఒక ఓల్డ్ అబ్బాయి, 30 years ఓల్డ్ అబ్బాయి. బాగా చూడటానికి కూడా సిక్గా ఉన్నాడు. సిక్ అంటే ఎట్లా ఉందంటే, ఒక 10 రోజులు ఐసీలో ఉండి తిండి తినలేక, కొంతవరకు చిరిగిపోయిన బట్టలు, మాసి ఆకలితో ఉన్న ఫేస్ ఇట్లా ఉంటుంది కదా, అలా ఉండి ఆయన వచ్చి సార్ ఒకసారి మీ షూస్ పాలిష్ చేస్తాను సార్ పాలిష్ చేస్తాను సార్ షూ పాలిష్ చేస్తాను సార్ అని చెప్పి కంటిన్యూస్గా అడుగుతుంటే ఈయనకి ఏంటంటే ఆయనకి ఇవ్వటానికి కూడా ఒక రంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆయనకేమో ఆకలి ఎక్కువ ఉండి తినటానికి ఇది తప్ప ఇంకా వేరే ఏం మార్గం లేదు, ఏదో ఒక పని వండాను అన్నట్టు ఆయన మళ్ళీ వెంటపడి అడుగుతూ ఉన్నప్పుడు సరే ఏదో ఒకటి ఇవ్వనులే అని చెప్పి అనుకొని ఆయన కూడా సరే అని చెప్పి పాలిష్ చేయడానికి ఇచ్చాడు. పాలిష్ చేయడానికి ఆయనకి అసలు బలం సరిపోలేదు, స్ట్రెంగ్త్ లేదు. రుద్దుతున్నాడు కానీ అది సరిగ్గా బ్రష్ పడట్లేదు, అందువల్ల షైనీగా రావట్లేదు. ఇదన్నీ చూస్తూ ఉండి అనవసరంగా వీడికి ఇచ్చాను, అసలు ఏం షూస్ పాలిష్ చేస్తున్నాడు, అసలు పని చేత కాదు, ఊరికి డబ్బుల కోసం ఊరికి వచ్చేస్తారు అని ఆయన తిట్టడం మొదలుపెట్టాడు. ఇది చూసుకుని ఆయన కొంత బాధగా కళ్ళమట్ట నీళ్ళు కమ్మి ఉన్నప్పుడు ఒక ఆయన ఫాస్ట్గా వచ్చి ఇంకో షూ పాలిష్ మేకర్ ఫాస్ట్గా వచ్చి ఈయన దగ్గర నుంచి షూస్ లాక్కుని చక్క బ్రష్ కొట్టంగానే అది భలే షైన్గా మెరిసి అసలు ఒక అద్భుతంగా కనపడుతుంది ఆయనకి అవ్వగానే పని అవ్వగానే ఆయనకు డబ్బులు ఇచ్చేసి నువ్వు చాలా మంచి పని ఉందడు అని చెప్పి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇస్తే ఈయన డబ్బులు తీసుకుని ఎవరైతే పాతదానికి ఒప్పుకున్నాడో ఆయనకు డబ్బులు ఇస్తాడు. ఆయన డబ్బులు ఎదురుని చూసి ఈయన ఏంటి నీకు పిచ్చా, నువ్వు పని చేస్తావు, ఆయన సరిగ్గా పని చేయలేదు, ఆయన పని ఒప్పుకున్నాడు కానీ చేయలేకపోయాడు, ఆయన తిట్టాను, నువ్వు వచ్చి చేసావు, సో అందువల్ల ఇది డబ్బులకు నువ్వే రైట్ పర్సన్, సో ఈ డబ్బులు నీకే ఉండాలి అంటే, కాదు సార్, ఆయన ఒకప్పుడు చాలా బాగా పని చేసేవాడు, అనుకోకుండా దురదృష్టవశంగా ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లో తనోడ కాలు చేతులు ఇదన్నీ సరిగ్గా పని చేయటం కూడా ఇదైపోయింది. ఆయనకి అప్పుడు చెప్పాము, నువ్వేం చేయొద్దు, కూర్చో, మేమందరూ ఏదో ఒకటి తలాగో చెయ్యేసి నీకు ఏదో ఒకటి ఇస్తామంటే తన అభిమానాన్ని చంపుకోలేక, తను వేరే ఏ పని ఎత్తుకోలేక, ఈవెన్ కూర్చున్న అందరూ భిక్షం వేస్తున్నారు అని తెలుసు, ఆయన ఆ పని కూడా ఇష్టం లేక, ఇంకా దొంగవాడు అవ్వలేక, వేరే ఎవరితో డబ్బులు అడుక్కొని మోసం చేసుకుని వెళ్ళిపోలేక, తను సెల్ఫ్ రెస్పెక్ట్తో తను పని చేసుకుని బతుకుతానని డిసిషన్ తీసుకుని, పర్లేదు ఎట్టాగైనా నా పని చేస్తాను, నా ఫ్యామిలీని నేను పోషిస్తాను, నా ఫ్యామిలీకి ఇది చాలా చాలా అవసరం అని ఆయన పని ఒప్పుకొని చేస్తుంటాడు. ఇదన్నిటికీ వీళ్ళందరికీ ఒక గ్యాంగ్, ఒక లీడర్ని ఒకరు ఉంటారు కదా, ఆ గ్యాంగ్ లీడర్ ఆ రోజు డిసైడ్ చేశారంట, సరే ఆయన దొంగ అడుగో వేరే ఏదైనా పనికిమాన వాళ్ళగో ఇంకొక రంగా తాగుబోతు వాళ్ళగా అయిపోయి ఇంకా వేరే ఏదరంగా అవ్వలేదు, కానీ ఆయన తను సొంత కాళ్ళ మీద బతకాలని అనుకుంటున్నాడు. ఇప్పటి నుంచి మనం కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం, అది ఏంటంటే ఆయనకి ఎవరి దగ్గర అయితే పని ఒప్పుకున్నాడో ఆ సరౌండింగ్లో మీరు ఎవరైనా ఉంటే ఆయనకి వెళ్ళి హెల్ప్ చేసి ఆయన పాలిష్ చేసి పెట్టి ఆ డబ్బుల్ని ఆయనకి ఇవ్వండి, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఆయన తినేసి మెడికల్ కావాల్సిన డబ్బులు చూసుకుని వాళ్ళ ఫ్యామిలీని కూడా పోషిస్తాడని చెప్పి నిర్ణయం తీసుకున్నాము మా కమిటీ వాళ్ళందరం కలిపి. సో ఇవాళ ఆయన్ని అట్లా లిఫ్ట్ చేయగలుగుతున్నాం, అందువల్ల ఆయన ఏం అనవద్దు సార్, ఆయన చాలా మంచివాడు సార్ అని చెప్పాం. కానీ ఈయనకే కొంత అంటే ఎంబారసింగ్ అనిపించింది, అనవసరంగా ఒక మాట వాళ్ళ కండిషన్ ఏంటో తెలియకుండా నోరు జారేమో అని ఈయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి ఆయన కూడా ఇంకా కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చేసి మంచి ఆహారం తినేసి తొందరగా కోరికో ఫ్యామిలీని సరిగ్గా చూసుకో, సారీ ఇందాక ఏదో అన్నాను తప్పుగా అనుకోవద్దు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన డబ్బులు తీసుకున్నాడు. కానీ ఇవాళ ఉన్న సొసైటీలో ఎంతమంది అలా ఉన్నాం, ఒకడు కష్టపడుతుండే చూసి 10 మంది నవ్వుతాం, కానీ వీడు మనలో ఒక్కడని చెప్పి మనకి ఏదైనా యూనిటీ ఉందా? లేదు. ఇప్పుడు 10 మంది ఆడుతుంటారు, ఒకళ్ళు ఎవరైనా ఆట తక్కువ ఉన్నా కూడా వాడిని ఇంకా నెట్టేసి చివరిగా వాడిని ఆడనివ్వకుండా చేసేసి ఆ దీని నుంచి వెళ్ళకుండా పంపించడమే మన గేమ్ కింద పెట్టుకుంటాం.
హ్మ్. అంతేకాని వాడుకు నేర్పించాలి, వాడు మనతో పాటు ఉండాలి. మనతో పాటు ఉంటేనే కదా అప్‌కమింగ్ డెవలప్ అయితేనే కదా రేపు మనకు ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్‌కి ఉంది. ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోరు. ఎవరికి వాళ్ళు స్వార్థం ఇవాళ పెరిగిపోతుంది. వాళ్ళు చూడండి స్వార్థం లేకుండా ఒక్కొక్క మనిషిని ఆడికసలు పనికిరాని వాడిని కాకుండా పనికొచ్చిన వాళ్ళలాగా ఆహ్, చేయటానికి చదువు ఏం లేనివాడు అంత మంచిగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ చదువుకున్న మన సొసైటీలో ఏం చేస్తుంటాం? ఏదైనా చేస్తున్నామా? హ్మ్. ఎవరిని ఎప్పుడు ఎక్కడ తొయ్యాలి, ఎవరిని ఎట్లా బాధ పెట్టాలి, ఎవరిని ఎట్లా హింసించినట్టు మాటలు అనాలి, ఎన్ని మాటలు ఎన్ని చేస్తుంటాం. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ లెవెల్లో మనం ఉండలేం. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మనకు తెలీదు. వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ గురించి ఒకళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండి ఉంటారండి ఆ టైంలో. మీరు ఇంకా వాళ్ళని బాధ పెట్టవద్దు. మనం కూడా ఒకళ్ళకి వీలైన వరకు సహాయం చేద్దాం. ఇలా చిన్న చిన్న స్టోరీస్ అన్నీ విన్నప్పుడు, చదువుకున్నప్పుడు, చూసినప్పుడు మళ్ళీ హాయిగా అనిపిస్తుంది. మనుషులు మళ్ళీ ఇలా మొత్తం అంతా మారిపోతే ప్రపంచం ఎంత బాగుంటుంది. ఇంకా ఎందుకు యుద్ధాలు జరుగుతుంది, ఈ వార్లు, ఈ చనిపోవటాలు, ఈ బాధలన్నీ ఏం ఉండదు కదండి. ఏమంటారు? ఉంటుందంటారా? ఉండదు. పోనీ ఎవరో మారలేదండి. మీరు, నేను మారుతాం. మిగతా వాళ్ళతో మనకెందుకండి సంబంధం? మనం మారితే బహుశా మనని చూసి ఇంకోళ్ళు మారుతారా ఏమో. ఏమంటారు? సరేనా?